ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి అనుదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాలను బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. ఎండల తీవ్రత భయంకరంగా ఉన్నది. చిన్న బిడ్డలు వృద్ధుల్ని జాగ్రత్తగా మరి తగు జాగ్రత్తలతోటి బిడ్డలను స్కూల్కి పంపించండి. గృహంలో ఉన్న వృద్ధులు కూడా జాగ్రత్తగా మరి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తున్నాం. అలాగే మరి జాబ్స్కి వెళ్ళేటటువంటి లేడీస్ కావచ్చు, మరి జెంట్స్ కావచ్చు, తగు జాగ్రత్తలతోటి మీ ప్రయాణాల్లో ఉండాలని ప్రభునామంలో మనవి చేస్తున్నాం. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు కూడా మరి మీ ప్రయాణాల్లో ఖచ్చితంగా వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకొని వెళ్ళండి. సెంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ మీ అందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తారని ప్రభునామంలో మనవి చేస్తూ ఈ రోజు మరి దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానానికి ముందు నేను ఒక చిన్న ప్రకటన. ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ దేవుని యొక్క కృప, సత్య సువార్తను ప్రకటించడానికి దేవుడు ఇచ్చినటువంటి మరి చక్కని అవకాశము. మీరందరూ ఈ వీడియోని మొదటగా లైక్ చేయండి. లైక్ చేస్తే అనేక మంది చూసేందుకు ప్రేరణ ఇచ్చిన వారు అవుతారని ప్రభునామంలో మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో చూద్దాము. చూడండి, మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. నీలో కార్యసిద్ధి అంటే నువ్వు ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలనుకున్నావు, దానికి సంబంధించినటువంటి స్కిల్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఏర్పాటు చేయాలంటే దానికి సంబంధించిన తగినటువంటి స్కిల్, దానికి కార్యసిద్ధి, ఆ ప్రోగ్రామ్ కి సంబంధించిన ఆ ప్రోగ్రామ్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎవరెవరు మరి దానికి సహకారులు తీసుకోవాలి, ఇవన్నీ కూడా సమకూర్చేది దేవుడే. దావీదు మందిరాన్ని కట్టాలనుకున్నప్పుడు ఆ మెటీరియల్ అంతా దావీదు సమకూర్చుకున్నాడు. తర్వాత తన కుమారుడైన సొలొమోను ద్వారా ఆ మందిరం కట్టించబడింది, కార్యసిద్ధి జరిగింది. అట్లాగే మన జీవితంలో కూడా మీరు ఏదైతే మరి పొందుకోవాలని, ఏ విషయంలో అయితే ఈ ఒక గృహం కట్టించుకోవాలి, లేదా ఒక ఉద్యోగ ప్రయత్నము, లేదా కొన్ని రకాలైనటువంటి మరి ప్రాజెక్ట్స్ చేస్తున్నటువంటి ప్రతి బిడ్డల జీవితాల్లో కూడా మీలో కార్యసిద్ధి, మీలో ప్రతిదీ కూడా జరిగించువారు ఆయనే. కాబట్టి ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, అయా వ్యాపార విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయాల్లో కావచ్చు, కుటుంబ విషయాల్లో కావచ్చు, గృహం కట్టించుకునే విషయాల్లో కావచ్చు, అయా చదువులు కావచ్చు, ప్రతి విషయాల్లో నాయన కార్యసిద్ధి కలుగు చేసే దేవుడు నీవే ప్రభా. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, కనపరుస్తున్నాం. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల్ని దీవించండి, భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలని దీవించండి. సంక్షేమ పరంగా నాయన, ఆర్థిక పరంగా, ప్రాజెక్టుల పరంగా అన్ని రకాలుగా తండ్రి మీరు నాయన తెలుగు రాష్ట్రాలను మీరు ఆశీర్వదించండి. ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని, ఎన్నిక లేని మమ్మల్ని నా ప్రభా నీ పని కోసం బాహాటంగా వాడుకొని మీకే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృపను పొందుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.